శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತವೊಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృత సారం పాఠంలో పంచతన్మాత్ర సంధి యందు వెనుకటి పాఠంలో 17వ పద్యం చెప్పుకున్నాం. మాస పర్యంతరవు బిడదు నృకేసరియ శుభనామ మంత్ర అనేటటువంటి ఆ 17వ పద్యంలో నృసింహస్వామి యొక్క మంత్రోపాసనమును చెబుతూ ఆ మంత్రోపాసన ఫలము ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్పినారు. ఈరోజు 18వ పద్యం. ఇందులో మనిషి యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలైతే ఎన్నెన్ని సంవత్సరాల వరకు ఏ భగవద్రూపములను ఏ దేవతల అంతర్యామిగా ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. చతురమూర్త్యాత్మక హరియుత్రింశతి స్వరూపది బ్రహ్మనుడు ಮಾರುತನೊಳಿಪ್ಪತ್ತೇಳು ರೂಪದೊಳಿಪ್ಪ ಪ್ರದ್ಯುಮ್ನ ಸುತರೊಳಿಪ್ಪತ್ತೈದು 18 ರೂಪಗಳರಿತು ವತ್ಸರ ಶತಗಳಲ್ಲಿ ಪೂಜಿಸುತ್ತಲಿರು ಚತುರಾತ್ಮಕನ ಪದವ. పదచ్ఛేదం. చతుర్మూర్త్యాత్మక హరియు 30 స్వరూపది బ్రహ్మనుడు ಮಾರುತನೊಳು 27 ಮಾರುತನೊಳು 27 ರೂಪದೊಳು ಇಪ್ಪ ಪ್ರದ್ಯುಮ್ನ ಸುತರೊಳು 25 ಸುತರೊಳು 25 18 ಅತುಳ ರೂಪಗಳರಿತು ವತ್ಸರ ಶತಗಳಲ್ಲಿ ಪೂಜಿಸುತ್ತಲಿರು ಚತುರಾತ್ಮಕನ ಪದವ. ಪ್ರತಿಪದಾರ್ಥಂ. చతుర్మూర్త్యాత్మక వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటటువంటి 4 రూపములతో విరాజమానుడయ్యేటటువంటి హరియు మూలరూపి శ్రీమన్నారాయణుని బ్రహ్మనుడు చతుర్ముఖ బ్రహ్మయందు 30 స్వరూపది అంటే 30 వాసుదేవ నామక రూపములతో. ఇక మారుతనుడు ముఖ్య ప్రాణుల వారి యందు 27 రూపదుడు 27 సంకర్షణ నామక రూపములతో విరాజమానుడవుతూ ఉన్నాడు. ప్రద్యుమ్న నామక భగవంతుడు సుతరుడు కృతిరమణుడైనటువంటి ప్రద్యుమ్నుని కూతురైనటువంటి సరస్వతీదేవి యందు 25 అంటే 25 రూపములతో 18 అంటే అనిరుద్ధనామక భగవంతుడు భారతీదేవి యందు 18 రూపములతో అతుళ రూపಗಳರಿತು. ఇటువంటి మహామహిమోపేతుడైనటువంటి భగవంతుని 100 రూపములను జ్ఞానానుసంధానముతో తెలుసుకొని వత్సర శతಗಳಲ್ಲಿ మనుష్యుని ఆయుర్దాయమైనటువంటి 100 సంవత్సరములందు చతురాత్మకన మూలరూపి శ్రీమన్నారాయణ నుండి అభిన్నుడైనటువంటి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ 4 రూపముల యొక్క పదవ. ఆ 4 రూపముల భగవంతుని పాదార విందములను పూజిసుతలిరు. ఆయుర్మాన రూపమైనటువంటి ఈ కాలాంతర్గతుడైనటువంటి భగవంతుణ్ణి నీవు పూజించుము అని చెప్తున్నారు. తాత్పర్యం. మూలరూపి నారాయణుడు, ఆ నారాయణుని యొక్క 4 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ, ఆ నామకుడైనటువంటి ఈ రూపములతో ఉన్నటువంటి శ్రీహరి
మన ఆయుర్దాయంలో మొదటి 30 సంవత్సరాలు బ్రహ్మాంతర్గతుడై 30 రూపములతో వాసుదేవ రూపములతో ఉంటున్నాడు అని అనుసంధానం చేయాలి. మొదటి 30 సంవత్సరాలు. ఆ తరువాత 27 సంవత్సరాలు ముఖ్య ప్రాణుల వారి యందు 27 రూపములతో సంకర్షణ రూపముతో ఉన్నాడు. ఆ తరువాత 27 రూపములతో తరువాత ప్రద్యుమ్న రూపి భగవంతుడు ప్రద్యుమ్న భగవద్రూపముల లక్ష్మీనారాయణుల ఈ రూపముల కుమార్తె అయినటువంటి సరస్వతీదేవి యందు 25 రూపములతో ప్రద్యుమ్న రూపములతో ఉంటూ ఉన్నాడు. అంటే ఆ తరువాత వచ్చేటటువంటి 25 సంవత్సరములు. తరువాత ఇక 18 సంవత్సరాలు అనిరుద్ధ రూపి భగవంతుడు భారతీదేవి యందు 18 అనిరుద్ధ రూపములతో ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా మూల నారాయణుని యొక్క వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ భగవద్రూపములో ఈ 4 రూపముల పాదార విందములను మనుష్యుని యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరములు. ఈ కాలమంతా ఈ భగవంతుని 4 రూపముల యొక్క పాదార విందములను భగవంతుని పాదములను అర్చించుము జ్ఞానానుసంధానపూర్వకముగా అని చెప్తున్నారు. ఇక విశేష వివరణ. మనుష్యుని యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలు. శతమానం భవతి శతాయు అని చెప్తారు కదా. 100 సంవత్సరముల ఆయుర్దాయమునందు మనము ఉపాసన చేయవలసినటువంటి ధ్యానించవలసినటువంటి భగవద్రూపములను చెబుతున్నారు ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ 4 రూపములు మూల నారాయణుని యొక్క రూపములు. ఇక ఒక మనిషి యొక్క ఆయుర్దాయంలో మొదటి 30 సంవత్సరాలు చతుర్ముఖ బ్రహ్మ అంతర్యామి అయి భగవంతుడు వాసుదేవ రూపముతో ఉండి 30 రూపములతో 30 సంవత్సరముల వరకు మనిషి ఆయుర్దాయంలో మొదటి 30 సంవత్సరముల వరకు బ్రహ్మ అంతర్యామి అయి ఉండి ఈ మానవుని శరీరాన్ని రక్షిస్తాడు. ఆ తరువాత 27 సంవత్సరాలు అంటే 31వ సంవత్సరము నుండి 57వ సంవత్సరము వరకు వాయుదేవుల వారి అంతర్యామి అయి ప్రద్యుమ్న రూపి భగవంతుడు 27 రూపములతో ఆ 27 సంవత్సరాలు మనిషి యొక్క శరీరాన్ని రక్షిస్తాడు. అంటే 31 నుండి 57వ సంవత్సరం వరకు. ఆ తరువాత 25 సంవత్సరాలు అంటే 58వ సంవత్సరము నుండి 82వ సంవత్సరం వరకు మనకు సరస్వతీదేవి అంటే కృతి ప్రద్యుమ్న నామక లక్ష్మీనారాయణుల కుమార్తె అయినటువంటి సరస్వతీదేవి అంతర్యామి అయి 25 సంవత్సరాలు 25 ప్రద్యుమ్న రూపములతో భగవంతుడు ఉంటాడు. ఆ తరువాత 18 సంవత్సరాలు అని అంటే మనకు 20 తర్వాత 18 రూపములతో అంటే మిగిలినటువంటి 100 సంవత్సరాలలో మిగిలినటువంటి 18 సంవత్సరాలు అనిరుద్ధ రూపి భగవంతుడు ఆ 18 సంవత్సరాలు భారతీదేవి అంతర్యామిగా ఉండి అథవా లేదా గరుడ శేష రుద్రాంతర్గతులుగా ఉండి భగవంతుడు ఉంటూ ఉన్నాడు అని ఈ 4 రూపముల భగవంతుని యొక్క 4 రూపముల పాదార విందములను మూలరూపి నారాయణుడే ఈ 4 రూపములతో ఉంటూ ఈ మన 100 సంవత్సరాల కాలము మన శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు అని జ్ఞానానుసంధానపూర్వకంగా
ఆ 4 భగవద్రూపముల పాదార విందములను నీవు పూజించుము అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మన యొక్క 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని, అంటే ఈ 100 సంవత్సరముల కాలము మన శరీరాన్ని భగవంతుడు ఈ విధంగా ఈ 4 రూపములతో ఇన్ని సంవత్సరాలు మనలను రక్షిస్తూ ఉన్నాడు. మనము శతాయువులుగా ఉండి జీవనం సాగించడానికి, జీవనంలో మనము సాధన చేయడానికి భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానానుసంధానపూర్వకంగా ధ్యానించాలి, ఉపాసన చేయాలి అని జగన్నాథదాసుల వారు ఈ 18వ పద్యంలో చెబితే, ఇక 19వ పద్యంలో 100 ವರ್ಷಕ್ಕೆ ದಿವಸ 36,000 ನಾಡಿ ಶರೀರದೊಳಗಿನಿತಿಹವು ಸ್ತ್ರೀಪುಂ ಭೇದದಲ್ಲಿ ಹರಿಯ ಈರದಿಕ 70,000 ಮೂರ್ತಿಗಳನ್ನು ನೆನೆದು ಸರ್ವಾಧಾರಕನ ಸರ್ವತ್ರ పూజిసు పూర్ణನೆಂದರಿತು అని అనేటటువంటి పద్యంలో ఇంకొక విధంగా భగవంతుణ్ణి ఏ విధంగా ఉపాసన చేయాలనేటటువంటి విషయాన్ని 19వ పద్యంలో చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.